హాయ్ మిత్రులరా, నీవు హిందువుగా ఎందుకు కన్వర్ట్ అయ్యావు? ఈ ప్రశ్న అడగంగానే సర్రున కోపం వచ్చేస్తుంది మన వాళ్ళకి. కన్వర్ట్ అవ్వడం ఏంటిది? మాది వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీనమైన మతం కదా, మేం కన్వర్ట్ కావడం ఏంటిది అనేది ఒక ప్రశ్న వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు హిందువుగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు అనే విషయమే ఇక్కడ టాపిక్. ఎందుకు కన్వర్ట్ అయ్యారనే విషయం నేను చెప్తాను, దానికి మీ సమాధానము కామెంట్ల రూపంలో తెలియజేయండి మిత్రులారా. ఈ దేశంలో రెండు నాగరికతలు ఉన్నాయి. ఒకటి సింధు నాగరికత, రెండు ద్రావిడ నాగరికత. సింధు నాగరికత నుండి బౌద్ధం పుట్టింది. సింధు నాగరికతలో జ్ఞానవంతమైన బౌద్ధ మార్గం ఏర్పాటైంది. ద్రావిడ నాగరికతలో ఈ యొక్క అమ్మతల్లుల కల్చరు, గ్రామ కల్చర్ అంటే ఏమంటారంటే జానపద కల్చర్ అంటారు. ఇక్కడ ప్రకృతిని ఆరాధిస్తూ, అలాగే ఈ యొక్క జంతు బలులను ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ద్రావిడ కల్చర్లో కనిపిస్తుంది. చరిత్ర అలా తెలుస్తుంది. ఎందుకంటే శాసన ఆధారాలు కానీ, బుద్ధుడు వ్యతిరేకించిన విధానాలు కానీ, ఇవన్నీ మనకేం తెలుస్తున్నాయంటే, అశోకుడు వ్యతిరేకించిన విధానాలు కానీ, వీటన్నిటి మనకేం తెలుస్తున్నాయంటే, ఈ దేశంలో రెండు నాగరికతలు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. అసలు బుద్ధుడు వేదాలను వ్యతిరేకించాడా, జంతు బలను వ్యతిరేకించాడా అని చూస్తే, వాస్తవానికి ఇక్కడ ఈ దేశంలో బుద్ధుడు వ్యతిరేకించింది వేద యజ్ఞ యాగాలు హోమాలను కానే కాదు. ఆ కాలంలో ఈ యొక్క జానపద కల్చర్, ప్రకృతి ఆరాధకులు వారి యొక్క అమ్మ తల్లుల కల్చర్ అంటే, ఆ కాలంలో ఉన్న గ్రామ దేవతలు, వారు ఆ దేవతలకు ఏ సంబరం వచ్చినా, ఏ బాధ వచ్చినా అప్పట్లో జంతు బలులు ఇచ్చి కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పటికి కూడా ఆ కల్చర్ మన సిస్టంలో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఎవరైనా పెళ్లి, పేరంటాలు, సంబరాలు వస్తే ముందు వారి ఇంటి దేవత అంటే ఆ యొక్క కులదేవత అంటారు, తప్పది, ఆ పూర్వీకుల యొక్క ఇంటి దేవత అంటారు. ఈ ఇంటి దేవతకు వెళ్ళి సుంకులమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ఇంకా రకరకాలుగా, ముఖ్యంగా ఎల్లమ్మ, సుంకులమ్మలకు ఏదో జీవాన్ని బలి ఇచ్చి సంబరం చేసుకొని, పలాని రోజున పలాని ముహూర్తాన మా ఇంట్లో కార్యక్రమం ఉంది, మీరంతా హాజరు కావాలి అని చెప్పుకుంటారు సంబరంగా. అంటే ఒక మంచి దినాన్ని చెప్పుకోవడానికి కూడా ఒక ఇంటి దేవతకు సమర్పించి చేసుకుంటారు. ఈ విధానాన్ని బుద్ధుడు వ్యతిరేకించాడు. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఇలాంటి వైల్డ్ కాన్సెప్ట్ మనకొద్దు, మనం జ్ఞానవంతంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన తథాగత్ బుద్ధుడు, 28వ బుద్ధుడు ఈ కాన్సెప్ట్ తీసుకొని, అలాగే రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటూ ఆయన ప్రపంచంలో ఆయన ఒక ముద్ర పడింది. అంటే మంచి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక ఆధ్యాత్మిక గురువుగా బుద్ధుడికి మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా ఈ యొక్క రెండు సంస్కృతులను పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనము ఈ ద్రావిడ కల్చర్లో ద్రావిడ బ్రాహ్మణ సిస్టమ్ ఉంది. బ్రాహ్మణ అంటే ఏది? పురోహిత సిస్టమ్. బ్రాహ్మణులు కాదు, పురోహితులు. వీళ్ళు ఈ దక్షిణ భారతదేశం సంబంధించిన పురోహితులు ఈ యొక్క జంతు బలులని ప్రోత్సహిస్తూ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్ని. అంటే ఈ యొక్క పురోహిత శిష్టాన్ని బుద్ధుడు వ్యతిరేకించాడు. అశోకుడు ఏకంగా ఒక ఉక్కుపాదాన్ని మోపాడనేది శాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే శాసనాల్లో ఆయన చాలా బలంగా రాశాడు. ఎక్కడైనా సరే కార్యక్రమాల కోసం, సంబరాల కోసం జంతు బలిని చేయరాదని శాసనం చెక్కించాడు. దానితో పాటు ఆయన మహాస్థవిరులను, అంటే 9 మంది మహాస్థవిరులను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అఖండ భారత్లో ఒక టీం ఏర్పాటు చేశాడు. అంటే ఎక్కడైనా సరే ఇట్లాంటి జీవహింసలు కానీ,
మూఢ విశ్వాసాల్లోకి వెళ్తే వారిని తీసుకొచ్చి బంధించండి, వీలైతే మరి చంపిండొచ్చు. అంటే అంత బలంగా అశోకుడు ఉక్కుపాదం మోపాడనేది తెలుస్తుంది. ఇలా మనకు రెండు కల్చర్లు ఒక విధంగా చెప్పాలంటే ఈ సింధు నాగరికత ద్రావిడ నాగరికతలో రెండు మమేకమయ్యి, ఎప్పుడు మాట ఇది ఏదో నిన్న మొన్న మాట కాదు, దాదాపు 4000 సంవత్సరాల క్రితం మాట. సింధు కల్చర్లో అక్కడ వరదలు వచ్చేసి లేకుంటే వాళ్లకు మైదాన భూములు వ్యవసాయం చేసుకోవడానికి కిందికి వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న స్థానిక ద్రావిడ కల్చర్ నాగజాతి, యక్షులు, కాళింగులు వీళ్ళందరూ వస్తారు. ఈ 4 తెగలు 5 తెగలు వస్తాయి ఇక్కడ. ఈ తెగలలో నాగజాతి బలమైంది. ఈ అన్ని కలిసి కొంచెం మెర్జ్ కావడానికి టైం పట్టింది. మొత్తానికి సింధు కల్చరు ద్రావిడ కల్చర్ మెర్జ్ అయ్యి బౌద్ధాన్ని నాగజాతి చాలా ఓన్ తీసుకుంది. అంటే 4000 సంవత్సరాల కంటే ఒకటో తనహంకర్ బుద్ధుడు, రెండవ బుద్ధుడు మేధాంకర్ బుద్ధుడు ఆ కాన్సెప్ట్ ఆ సమయంలోనే ఇదంతా సింధు కల్చరు అండ్ ద్రావిడ కల్చర్ మెర్జ్ అవుతూ ఈ నాగజాతి వాళ్ళు ఈ బౌద్ధాన్ని పూర్తి బలంగా తీసుకొని ఇది చాలా జ్ఞానవంతంగా ఉంది, ఇందులో విద్య, వైద్యం, ఆహారం తప్పితే ఇంకొకటి లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయి జ్ఞానవంతంగా సపోర్ట్ ఆ కాలము రాజులు కావచ్చు వీళ్ళందరూ. అయితే ఈ రెండు నాగరికతలు కలిసి గణతంత్రాలుగా ఏర్పడి తర్వాత మహాజనపదాలుగా ఏర్పడి 16 మహాజనపదాలు అంటే గణతంత్ర రాజ్యాలుగా ఏర్పాటు చేసుకొని పరిపాలన అంటే ఘన సంఘము అంటారు. దాంట్లో రాజులు ఎవరు ఉండరు, ఘన సంఘాలే. ఇప్పుడు ఒక తెగ ఉంటే ఇప్పటికి కూడా మనము ఆదివాసి గిరిజన కల్చర్ ఎలా ఉంటుందంటే అందరు ఘన సంఘం ఉంటుంది, ఒక సంఘం. ఆ సంఘంలో చాలా మంది పెద్దలు ఉంటారు, వాళ్ళే నిర్ణయిస్తారు ఏ విధంగా కానీ. అది ఘన సంఘాలుగా వాళ్ళు పాలన చేసుకుంటూ గణతంత్ర రాజ్యాలుగా అంటే ప్రజల ఇష్టం మేరకు అంటే ఏదైనా సరే ఆ సంఘం ముందర ఏ సమస్య వచ్చినా సంఘం ముందర పరిష్కారం అవుతుంది. ఇప్పటికి కూడా గ్రామాలలో పంచాయతీలు పెడుతూ ఉంటారు, గ్రామ పంచాయతీ అంటారు. ఆ గ్రామ పంచాయతీలో ప్రజల మొత్తంలో సమక్షంలో తీర్పులు ఉంటాయి. అది ఈనాటిది కాదు, అక్కడి కాలం పాతకాలం నాటి సిస్టమ్ అది గణరాజ్యాల నుంచి. కాబట్టి ఈ గణరాజ్యాలే మహాజనపదాలుగా ఏర్పడి పాలన చేసుకుంటున్న క్రమంలో మగధ సామ్రాజ్యంలో ఈ గణరాజ్యాల్లోంచి ఎక్కువ పాలకులు ఉత్పత్తి అయ్యి అంటే ఇంకా స్వార్థం పెరిగిపోయి మేమే రాజ్యాన్ని పరిపాలించాలి, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకు ప్రజల పరిపాలన ఏంటిది, ప్రజల డేపితే మేము చేయాలన్నా, మేము మా ప్రాణాలు తెగించి రాజ్యాలను కాపాడుకుంటుంటే వీళ్ళు ప్రజలను సుఖశాంతులుగా వాళ్ళుండి మేము వాళ్ళకి సేవకులుగా చేయాలన్నా, అట్లేం లేదు, మాది మేము చెప్పిందే రాజ్యము, చెప్పిందే వేదము, ఎవడన్నా చెప్తే సమీపాడమని చెప్పేసి రాచరిక వ్యవస్థ మొదలైంది. రాచరిక వ్యవస్థ ఆర్యాంక వంశం నుంచి మగధ సామ్రాజ్యం నుంచి మొదలైంది. ఈ మగధ సామ్రాజ్యం నుంచి రాజరిక పరిపాలన వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ గణతంత్ర రాజ్యాలని మహాజనపదాలని కలిపేసుకుంటూ ఆక్రమించుకుంటూ మౌర్య వంశం వచ్చేసరికి దాదాపు అఖండ భారత్ని పరిపాలించే స్థాయికి మౌర్య వంశం వచ్చింది. అంటే అర్యాంక, శిశునాగ, నంద వంశాలు అక్కడక్కడ చిన్నగా మొదలైన మౌర్య వంశం వచ్చేసరికి పెద్దగా అయింది. సో ఇదల్లా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రెండు నాగరికతలు మెర్జ్ అయినప్పటికీ జనపదాలని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వ్యతిరేకించిన అంటే పూర్తి ద్రావిడ కల్చరు వ్యతిరేకించి మేము వద్దు, మా సిస్టమ్ మాదే, మా కల్చర్ మాదే, మా గ్రామ కల్చర్ మాదే, అమ్మతల్లుల కల్చర్ మాదే, మా సంస్కృతి సాంప్రదాయాలను మేము మెర్జ్ చేయలేము, మీకు వీలైతే సేవలు చేయండి, మా సిస్టమ్ మాదే అని వ్యతిరేకించిన దక్షిణ భారతదేశ చరిత్ర గురించి మనం చెప్పుకోవాలి. ఈ రెండు మెర్జ్ అయిన వాళ్ళు మెర్జ్ అయ్యారు, మెర్జ్ కాని వాళ్ళు దక్షిణ భారత తమిళనాడు, కేరళ, కర్ణాటక, కొంత ఆంధ్ర ప్రాంతాలు వస్తాయి, శ్రీలంక, అలాగే తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, ఈ కింద ఉండే ప్రాంతాలన్నీ ఈ సింధు అండ్ ద్రావిడ కల్చర్ రెండు మెర్చుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు. అందుకే మనం చూస్తే మహాజనపదాలు ఎక్కడి వరకు వచ్చి ఆగుతాయంటే ఈ ద్రావిడ నాగరికత సింధు నాగరికత కలిసి మెర్జ్ అయిపోయి ఏర్పాటు చేసేటివే గణతంత్ర రాజ్యాలు, తర్వాత జనపదాలు. మరి జనపదాలు ఎక్కడి వరకు వచ్చి ఆగుతాయంటే మనకు చూస్తే కృష్ణ పరివాహ అంటే గోదావరి కృష్ణ పరివాహ ప్రాంతాల వరకు వచ్చి ఆగుతాయి. అక్కడ వరకు వచ్చి ఆగుతాయి. అక్కడ కిందికి అస్మక జనపదం ఎంతవరకు వస్తుంది,
తెలంగాణలో ఎక్కడ బోధన్ అస్మక జనపదానికి బోధన్ రాజధాని. అంటే ఇక్కడ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మాత్రమే, మహారాష్ట్ర అట్లా ఇటు తూర్పుగోదావరి జిల్లాల వరకు, విశాఖపట్నం వరకు అస్మక జనపదం వస్తుంది. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే కింద ప్రాంతము ద్రావిడ ప్రాంతంగానే మిగిలిపోయింది. అంటే ఈ యొక్క మహాజనపదాలలో సంబంధం లేకుని రాజ్యంగా, ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చాలా మంది చేర, చోళ, పాండ్య అంటే బిఫోర్ కామన్ ఏరా నుంచి వాళ్ళు చాలా రాజులు ఉన్నారు, సామంత రాజులుగా పరిపాలిస్తున్నారు. అయితే వీళ్ళది పెద్ద చరిత్రగా మిగిలిపోలేదు. అంటే మౌర్య సామ్రాజ్యం అంత అఖండ భారతాన్ని పరిపాలించే స్థాయికి వాళ్ళు ఎదగలేనప్పటికీ వాళ్ళకు కూడా గ్రీకులతోని యొక్క సత్సంబంధాలు పెట్టుకొని వ్యాపార లావాదేవీలు, ఇక్కడ నుంచి ముత్యాలు కావచ్చు, చేపలు కావచ్చు. అందుకే మీకు పాండ్య పాలన చూస్తే మనకు చేపలు కనపడతాయి. 2 చేపల సింబల్స్ ఉన్న మందిరాలన్నీ పాండ్య రాజులు కట్టించినవి, 2 చేపల గుర్తులు. అలాగే ముత్యాలు ఉండే చోళ రాజులు ముత్యాల గుర్తులు ఉంటాయి. ముత్యాల పూసల దండలు కనపడేదంతా ఎక్కువ దక్షిణ భారతంలో పూసలు ఇట్లా పిల్లర్ల మీద పూసల దండలు చేసిటారు డిజైన్. అది యొక్క చోళ రాజులు. చోళులు అంటే ఏదో 9-10 శతాబ్దాలు కాదు, వాళ్ళు బిఫోర్ కామన్ ఏరా అశోకుడి కాలం ముందు నుంచి ఉన్నారు వీళ్ళు. తర్వాత మళ్ళీ అంతరించిపోయారు, మళ్ళీ ఎదిగారు, మళ్ళీ వచ్చారు. వాళ్ళు పేర్లు మారాయి కానీ మళ్ళీ తర్వాత చోళరాజు మళ్ళీ 9-10కి మళ్ళా అప్పుడు పూర్తిగా వైదిక అంటే 10-12 శతాబ్దాల్లో రామానుజాచార్యతో కలిసి పాండ్యులు, చోళులు గొడవలు మళ్ళీ తర్వాత మొదలైతాయి. సో ఇక్కడ నేను చెప్పేదాల్లో ఏంటిదంటే 2 సంస్కృతులు మెర్జ్ అయిన కాటికి మెర్జ్ అయ్యి మిగిలిన వాళ్ళు మెర్జి కాకుండా మొత్తానికి ఈ దేశం 2 సంస్కృతులు, 2 సాంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఈ యొక్క వైదిక మతం ఎక్కడ కానీ అంటే బ్రాహ్మణ మతాలు ఈ దేశంలో మొత్తం 11వ శతాబ్దం నుంచి కనిపిస్తున్నాయి. ఎక్కడ కానీ ఈ రాజులు పరిపాలించిన రాజులు కూడా ఎక్కడ 9-10 శతాబ్దాల వరకు ఉన్న రాజులు ఏ రాజు కూడా శైవాన్ని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. శైవం అనేది కూడా ఎక్కడిది? ఈ ద్రావిడ కల్చర్ రాజులు, ద్రావిడ కల్చర్లో ఉన్న వీళ్ళు బ్రాహ్మణులు శైవాన్ని ప్రమోట్ చేసుకున్నారు. అంటే బౌద్ధాన్ని అంటే ఈ గ్రామ దేవతలతో పూజించే అలవాటు ఉన్న వీళ్ళు ఈ యొక్క మహాదేవుని, శంకర, తర్వాత వచ్చేసి శివ, ఈ పేర్లన్నీ ఎవరివి? ద్రావిడ కల్చర్ రాజులు పెట్టుకున్న పేర్లు. ఈ పేర్లన్నీ అప్పుడు ఉన్న విగ్రహాలకు వీళ్ళు పేర్లు మార్చుకున్నారు తప్పితే సపరేట్గా శైవ మతం పుట్టింది ఏం లేదు. బుద్ధుని విగ్రహాలని వీళ్ళు ఏం చేశారంటే మహాదేవుగా కొలుచుకున్నారు, శంకరుడుగా కొలుచుకున్నారు, మహేశ్వరగా, ఈశ్వరగా, అవలోకేతేశ్వర కాన్సెప్ట్ నుంచి అన్ని విగ్రహాలన్నీ వీళ్ళు కోల్చుకున్నారు. అయితే అది వజ్రయాన కాలంలో వస్తుంది. ద్రవిడ రాజులు అంటే ఇక్కడ ఉన్న ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజులు చాళుక్యులు, పల్లవులు, వీళ్ళు రాష్ట్రకూటులు, ఇంకా చాలా మంది అటు పోతే విష్ణు కుండినీలు, ఇదంతా దక్షిణ భారత రాజులు అందరూ ఏం చేశారంటే వారిని ఇక్కడ ఇదే కల్చర్గా పూజించుకునే సిస్టంగా బౌద్ధం వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇలా అంటే శైవం అనేది ద్రావిడ కల్చర్ నుంచి వచ్చింది తప్పితే అందుకే నీకు శైవ మందిరాలలో ఈ వైదిక బ్రాహ్మణులు పూజలు చెయ్యరు. చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా అది ఏదో పూర్తి బాగా ధనభండాగారం అంటే బాగా డబ్బు వచ్చే చోట చేస్తారేమో కానీ శ్రీశైలము, శ్రీహాళహస్తి అట్లా దానిలో శ్రీశైలం కూడా కోయరాజులే ఉన్నారు చట్టపరంగా. శ్రీశైలంలో పూజారులు చేసేవాళ్ళు కోయరాజులే చేయాలి. సో ఇక్కడ ఆదివాసి తెగలు, ఆదివాసి బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేసుకునే సిస్టమ్ ఇది. ఈ 2 నాగరికతలు ఉన్నప్పుడు మరి ఎక్కడ వైదిక నాగరికత కనిపించదు. కాబట్టి మీరు ఎందుకు 11-12 శతాబ్దాల తర్వాత వచ్చిన బ్రాహ్మణులు ఫస్ట్ వాళ్ళు వచ్చి మేము హైందవులం అని చెప్పుకున్నారు. తర్వాత హైందవులో కథలు ఈ యొక్క విష్ణు పురాణాన్ని రాసుకున్నారు. ఏదైతే ఈ యొక్క జాతక కథల ప్రకారం నిర్మించిన మందిరాలన్నీ ఓన్ చేసుకుని రాజుల ద్వారా వాళ్ళు మేము హైందవులము, విష్ణు అవతారాలుగా ఈ బుద్ధుని యొక్క పాత్రని మందిరాలకన్నిటికీ పేర్లు మార్చేసి అవతారాలు క్రియేట్ చేసుకున్నారు. అది ఎప్పుడు జరిగిందంతా మొఘల్ చక్రవర్తుల కాలంలో. ఈ మొఘల్స్ వీళ్ళు ఎవరు అంటే ఈ బ్రాహ్మణులు మొఘల్స్ ఇద్దరు ఒకటే పర్షియన్ దేశస్తులే. మొదట వీళ్ళు బ్రాహ్మణులు వచ్చారు. బ్రాహ్మణులు అంటే ఆ జాతి బ్రాహ్మణులని వీళ్ళు పెట్టుకోవడం, మేము బ్రాహ్మణులు అని చెప్పుకున్నారు కానీ బ్రాహ్మణులు కాదు వీళ్ళు.
పర్షియన్ దేశస్తులు వీళ్ళు. పర్షియన్ దేశం నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ స్థానికంగా బలపడి తర్వాత వాళ్ళకి పిలిపించారు, ఇక్కడ ఈ దేశం ధ్వంసం చేయాలి, ఈ దేశం నాగరికత ధ్వంసం చేయాలి, మీరు రండి అని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతో పరిపాలించుకొని వాళ్ళ కింద వీళ్ళు చాలా ఆస్థాన కవులుగా అసలు బాబర్కి అక్బర్కి పురాణ కథలు కూడా రాశారు. ఆయన మావారసుడే మావోడే విష్ణు అవతారం ఏం చెప్పుకున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏంటిది అర్థం ఏమవుతుంది మనకు, వీళ్ళు సపరేట్గా ఈ యొక్క దేశం మీద దండయాత్ర చేసిన బ్యాచ్లో మొదటి బ్యాచ్ ఏదంటే ఈ యొక్క వైష్ణవు మీన్ వైదికులు. ఈ వైదికులు వచ్చి బ్రాహ్మణ మతాలని సృష్టించారు. సో ఇక్కడ బ్రాహ్మణుల మతాలు వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వీళ్ళకి వెలకాయ పడింది. బ్రిటిష్ వాడు వచ్చి చాలా పొరపాటు చేశాడు. అయితే ఈ వైదికులు ఈ యురేషియన్ పర్షియన్ దేశస్తులు, ఈ పర్షియన్ దేశస్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అక్కడ ఉన్న రాజులను పిలిపించి దండయాత్రలు చేపించి సోమనాథ్ టెంపుల్ బౌద్ధ మాంకులపై దండయాత్రలు చేయించి అక్కడ ఉన్న వాళ్ళని చంపేసి ఇప్పుడు కూడా సోమనాథ్ టెంపుల్ కింద పెద్ద బౌద్ధ మాన్యుమెంటే బయటపడింది. అలాగే నలంద యూనివర్సిటీ అప్పట్లో బౌద్ధ యూనివర్సిటీలకు మ్యానుఫ్యాక్చర్ అది, అంటే సిలబస్ తయారు చేసే కేంద్రం అది. అంటే వీటి భయంగా ఎక్కడెక్కడ దాడులు చేపించేసి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కొనసాగుతున్న క్రమంలో ఈ ఇంగ్లీష్ వాడు వచ్చి వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడింది. ఇంగ్లీష్ వాడు వచ్చిన వాడు ఊకుండక వాడు దోచుకుని వచ్చిన వాడు ఇప్పుడు ఆ కాలంలో ఏముంది, రాజ్యాలపై రాజ్యాలు ఆక్రమించుకునే సిస్టమ్ ఒకటి ఉంది. దాన్ని మనం ఎవరు కాదనిక లేదు. మా దేశానికి నువ్వెందుకు వచ్చావంటే బలం ఉన్నోడు ఆక్రమించుకోవడమే అప్పుడు ఆ నాగరికత అట్లా ఉంది. అప్పుడు వీడు ఆక్రమించుకోవడానికి వచ్చినాడు, ఇక్కడ ఉన్న సంపద చూసుకున్నాడు, దోచుకున్నాడు. అయితే వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఈ దేశాన్ని వాడు ఓన్ చేసుకోవాలనుకున్నాడు. వాడు ఇంగ్లాండ్ వాడుకున్న జబ్బు ఏంటిదంటే వాడు ఆక్రమించుకుంటే ఆ దేశాన్ని వాడు ఓన్ చేసుకుంటాడు. ఇప్పుడు అందుకు మనం చూసుకుంటే హాంకాంగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మనతో పాటు ఆక్రమించుకున్న దాంట్లో హాంకాంగ్ కూడా ఉంది. హాంకాంగ్ 2002 వరకు 2003 వరకు అనుకుంటా చైనా దేశంలో కలవలేదు. అప్పటి వరకు బ్రిటిష్ వాడు ఆధ్వర్యంలో ఉంది, విపరీతంగా డెవలప్ అయింది. హాంకాంగ్ ప్రజలు ఒప్పుకోలేదు అసలు, చైనాలోకి పంపిస్తామంటే ఒప్పుకోలేదు. ఉద్యమాలు చేశారు, మేము బ్రిటిష్ వాళ్ళతోనే ఉంటామని చెప్పేసి. ఇక్కడ నేను వాడిని ఏదో చెప్తున్నా చరిత్ర. అయితే వీడు వచ్చిన వాడు ఊరుకోకుండా ఓన్ చేసుకుని వాడంతా రోడ్డు మార్గాలు వేసుకొని రైలు మార్గాలు వేసుకొని డ్యాములు గట్టిగా ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఈ దేశం మనది, ఈ దేశం మనతో పాటు వాళ్ళు బతకాలి. అయితే ఇక్కడ ఉన్న ఈ బ్రాహ్మణ వ్యవస్థకు నచ్చలే. అంటే ఈ దేశాన్ని పూర్తిగా తమ వశం పరుచుకునే క్రమంలో వీళ్ళు ఎవరో బాబు ఇక్కడ వచ్చారు, వీళ్ళ పరిస్థితి ఏంది, మాకు అడ్డు వచ్చారు, వీళ్ళు ఏం చేయాలా అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ వాడు కూడా బ్రిటిష్ వాడికి వచ్చిందని ఇక్కడ ఏం కనపడింది అంటే కొత్త చరిత్ర కనపస్తుంది. వీళ్ళు చెప్పే కథలకి వీళ్ళు చెప్పే పురాణాలకి సంబంధం లేదు. శిల్పాలు బయటపడుతున్నాయి, శాసనాలు బయటపడుతున్నాయి. ఈ శాసనాలు ఏంటిదంటే చెప్పడం లేదు, మాకు తెలియదు అంటున్నారు. అంటే మీకు తెలియకుండా మీ ఊర్లో దొరికిన శాసనం మీకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? మీకు తెలియకపోతే ఎవరు తెలియాలా? ఏదో కొత్త కుట్రకోణం ఉందని చెప్పేసి వాడు దాన్ని ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒక శాఖ స్టార్ట్ చేసి దీన్ని బలంగా ముందుకెళ్ళేసరికి బ్రిటిష్ వాడికి భయం పట్టింది. అప్పటికి వాళ్ళు ఈ మొఘల్ చక్రవర్తులని తరిమి కొట్టేశారు బ్రిటిష్ వాళ్ళు. వాడు కూడా ఏంది వచ్చినగాడు దొరికింది దోచుకున్నామని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు లేవడారు, బాబులో ఏంది ఇక్కడ వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా, ఈయన పర్మనెంట్ గా ఉండాలిగా, వచ్చి పాగం వేసుకున్నారు కాబట్టి ఇక్కడే బతకాలనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఈ ఇరాన్ లో ఖురాన్ అనే గ్రంథము తయారై వీళ్ళందరూ ఎలగొట్టారు. వీళ్ళని ఈ యొక్క అవస్థ జాతి అంటారు, అవస్థ గ్రంథ జాతి అంటారు వీళ్ళని. అంటే వీళ్ళు సపరేటు ఈ మహిమలు మాయలు ప్రకృతిని ఆధారం పెట్టుకుంటే ఏమంటారు పంచభూతాలను అడ్డు పెట్టుకొని ప్రజల్ని మాయపరుస్తున్న వాళ్ళని తరిమి కొట్టారు. వీళ్ళు మళ్ళీ అక్కడ పోలిక లేదు. ఇరాన్ రాజులన్నా పోయినారేమో, అక్కడ పోతే మళ్ళీ వాళ్ళు ఖురాన్ని ఫాలో అయ్యారు కాబట్టి ఖురాన్ ఫాలో కాని జాతి ఇది, మరి పోతే మళ్ళీ ఖురాన్ ఫాలో కావాలా అని చెప్పేసి వాళ్ళు అక్కడ పోకుండా ఇక్కడే మనం పోరాటం చేయాలి, ఈ దేశాన్ని మనం ఆక్రమించుకోవాలని చెప్పేసి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా స్వరాజ్యం మా జన్మ హక్కు, స్వతంత్రం మా జన్మ హక్కు అని చెప్పి పోరాటాలు తీసుకొచ్చారు. అసలు వాస్తవానికి బ్రిటిష్ వాడు ఈ యొక్క సైమన్ కమిషన్లు అవి పెట్టేసి ఇది దేశంలో అంతా స్థితిగతులు వాళ్ళకి ఏమి రాజ్యాంగపరంగా అంటే మొత్తానికి వాడు ఒక సిస్టమ్ తయారు చేస్తుంటే ఒక పక్క ఉద్యమాలు స్టార్ట్ చేసి వాడికి విసుకొచ్చేసింది. పారబై మిమ్మల్ని నేను దోసుకున్న కాదు దోసుకున్నాను, మీదే బాగుపడుతామంటే మీరు పిచ్చి చేస్తారు, పైన మీ ఇష్టం అని చెప్పేసి వాడు పోతూ ఉండగా
దేశానికి బలమైన రాజ్యాంగం అందించే ప్లాన్లో ఆ టైంలో అంబేద్కర్ కూడా చదువుకొని ఉండడం అన్ని కలిసి వచ్చినాయి. మొత్తానికైతే రాజ్యాంగంగా అంబేద్కర్ గారు ఆ కాలం నాటి స్థితిగతులు, ఆ కాలం నాటి ఉన్న సాంప్రదాయ కట్టుబాట్లు, అలా కాలం నాటి ఉన్న గణతంత్ర పాలన ఈరోజు మనము గణతంత్ర భారతదేశంగా ఆయన అవతారం చేశాడు. అంటే అప్పట్లో ఉన్న ప్రజాస్వామ్య పరిపాలననే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాడు. అయితే అసలు ఈ బ్రాహ్మణులు మీ హిందువులు ఎట్లయ్యారు అంటే, ఈ హైందవులు ఈ జనాభా లెక్కలు జనాభా గణన చేస్తున్న బ్రిటిష్ వాడు చేసేటప్పుడు ఈ రాజ్యాంగ పరిధిలో భాగంగానే జనగణాభా చేయడం మొదలు పెడేటప్పుడు తెగలు సపరేట్గా ఎన్నెన్నో కనపడుతున్నాయి. ఏంది ఈ తెగ ఆ తెగ అంటున్నారు, ఎవరు వీళ్ళంతా ఒక జాతి కాదా అంటే, అప్పుడు వీళ్ళు మేమంతా హైందవులు అనుకుంటా పోతే వీళ్ళకి అది కాస్త హైందవం హిందూగా రాశారు. బ్రిటిష్ వాళ్ళలో చెప్పిన జనాభా గణనలో దాంట్లో భాగంగా హిందూ అనే పేరు వచ్చింది. చూడండి, ఇక్కడ మేము హైందవులు అని చెప్పుకున్నాడు, తర్వాత హిందువులు అయ్యారు. నేను చెప్తున్నా, మరి చారిత్రకంగా హిందూ మతం ఎక్కడుంది? బ్రాహ్మణులు పుట్టించిన హైందవ మతాన్ని హిందూ మతంగా చెప్పుకోరు. హిందూ మతంలో ఏముంటుంది అంటే విష్ణు అవతారాలని పూజించాలి. విష్ణు అవతారాలు ఎప్పుడు పుట్టాయి? విష్ణు అవతారాలకు చారిత్రక నేపథ్యం ఏముంది? విష్ణు అవతారాలకు చారిత్రక ఆధారాలు ఏమున్నాయంటే ఏం లేవు. 11వ శతాబ్దం నుంచి రాసుకున్న గ్రంథాలే. నన్నయ్య, తిక్కన, పోతన, ఎర్రాప్రగడ వీళ్ళందరూ కలిసి తెలుగులో ఇక్కడ కొంతమంది నార్త్లో అందరికి సిండికేట్ అయ్యి 11 నుంచి 15 శతాబ్దాల మధ్యన రాసుకున్న గ్రంథాలే దేనికి సంబంధము వైదిక లేకుంటే హైందవ అవతారం. వీళ్ళు ఈ విధంగా తయారు చేసుకుని శైవాన్ని కూడా వీళ్ళు దాంట్లో కలిపేసుకున్నారు. ఇప్పుడు శైవంలో ఉన్న సిద్ధుల సిద్ధులు ఇప్పటికి కూడా ఒప్పుకోరు. చాలా మంది సిద్ధులు బౌద్ధానికి ఫాలో అంటే శైవంలో ఉన్నంత సిద్ధు సిస్టమ్ ఉంటుంది, సిద్ధుల సిస్టమ్. ఈ సిద్ధులు కూడా ఇప్పటికీ చాలా మంది గోరఖనాథ్ శిష్యులు కావచ్చు. నేను మన ఆర్మూర్లో చూపించాను వీడియో ఒకటి, సిద్ధులు గోరఖనాథ్ మొత్తం 6-9 మంది సిద్ధుల గురించి. అయిన కూడా తప్పని పరిస్థితుల్లో మెజారిటీ ప్రజలు ఇష్టపడుతున్నప్పుడు ఏంటని చెప్పేసి ప్రజలని అప్పటికే వాళ్ళు బాగా అడాప్ట్ అయిపోయారు. సో ఈ విధంగా ఇక హిందూ మతం అనేది జస్ట్ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత హిందూ మతం అనేది వచ్చింది. అప్పటి వరకు వీళ్ళు హైందవులుగానే వాళ్ళు నడుస్తుంది, ఎవరు ఏ మొఘల్ చక్రవర్తుల కాలంలో. సో ఇక్కడ నేను మీకు చెప్పేదల్లా ఏంటిదంటే, బ్రాహ్మణ కల్చర్ అనేది బ్రాహ్మణులు కూడా కాదు, వాళ్ళు వైదికులు అవెస్త గ్రంథాన్ని ఫాలో అయ్యే వైదికులు. ఈ అవెస్త గ్రంథంలోనే నుంచే ఈ 2 సేమ్ కాపీ ఉంటాయి. ఏది? వేదాలు, ఋగ్వేదం, అధర్వణ వేదం, సామవేదం అండ్ ఇంకోటి వస్తుంది. ఈ వేదాలు 4 వేదాలు కూడా అవెస్త గ్రంథానికి దాని ప్రకారంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ గ్రంథాల్లో ఎక్కడ రాముడు కృష్ణుడు అనే కాన్సెప్ట్ కనపడవు, అంటే ఈ వేదగలలో ఉండవు. తర్వాత వీళ్ళు రాసుకున్న రామాయణ మహాభారతాలు అంతా ఇక్కడ ఉన్న జాతక కథల ప్రకారంగా ఆ కాలంలో జ్ఞానవంతం కోసం చెప్పిన ఫిలాసఫీ కావచ్చు, కథలు కావచ్చు, ఊహించుకు రాసుకున్న కల్పిత కథలు, శిల్పాలను చెక్కిస్తే అవే శిల్పాలకు వీళ్ళు కథలు రాసుకొని జైన రామాయణాన్ని 10వ శతాబ్దంలో జైన రామాయణాన్ని రాసిన రామాయణాన్ని, దశరథ జాతకథ, మహాకవి ఒక జాతకథ, ఇలాంటి అన్ని కలుపుకొని మిక్స్ చేసుకొని మహాభారతం, కురుదమ్మ జాతకథ, రకరకాలుగా అన్ని కలిపి వీళ్ళు ఒక సపరేట్ స్క్రిప్ట్ రాసుకొని మేము ముందు నుంచే ఉన్నామంటే 11-12 శతాబ్దాల్లో రాసుకున్న గ్రంథాలని అవి అనాది నుంచి ఉండయి, లక్షల సంవత్సరాల క్రితం ఉండయి అని చెప్పేసి, అంటే ముందు అంటే అప్పుడు పూర్వీకులు చెప్పుకున్న కథలు మావేం చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ విద్య ఒకసారిగా క్లోజ్ అయిపోయేసరికి ఆ శాసనాలు అర్థం కాని పరిస్థితి ప్రజలకి. ఆ శాసనాలు అన్ని డీకోడ్ చేసుకునే పరిస్థితి. అప్పుడు చదివే వాళ్ళు అవన్నీ మొత్తం ఈ దేశంలో ముస్లింల ద్వారా విద్యను రద్దు చేయించారు వీళ్ళు. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి మళ్ళీ విద్యను స్టార్ట్ చేశాడు. సో ఎనీవే, ఏదైతేనేమి ఈ యొక్క సిస్టమ్, బ్రాహ్మణ సిస్టమ్ అనేది వలస వచ్చిన వాళ్ళు, తర్వాత వీళ్ళు పర్షియన్ దేశస్తుల నుంచి ఈ దేశ మతాలు విష్ణు అవతారాలన్నీ పర్షియన్ దేశస్తుల ద్వారా ఇంప్లిమెంట్ అయినాయి. హిందూ మతం కూడా పర్షియన్ దేశస్తుల నుంచి హిందూ మతం డెవలప్ అయింది. ఇక్కడ నేనేమంటున్నా అంటే, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎందుకు హిందువులుగా కన్వర్ట్ అయ్యారు అనే విషయాన్ని చెప్తున్నా. అలాగే మీరు ఎందుకు క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారు, మీరు ఎందుకు ఇస్లాంగా కన్వర్ట్ అయ్యారు అడుగుతున్నా. ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ దేశ చరిత్ర ఏంటిది, ఈ దేశం మూల చరిత్ర ఏంటిది, ఇవన్నీ తెలుసుకోకుండా సరే మా తాత ముత్తాతలు అప్పట్లో వాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు, ఆ కాలంలో జరిగింది. ఇప్పుడు జ్ఞానవంతంగా ఆలోచిస్తున్నా కూడా మీరు ఇంకా కూడా అంధకారంలో వెళ్ళి మేము మూర్ఖంగానే పోతాము, మా దేశం ఏమైనా పర్వాలేదు, లక్షల కోట్లు అప్పులైనా పర్లేదు, ఇట్లనే అప్పులు మునిగని
మా దేశాన్ని మేము ఇట్లనే ఉంటాం, మత విశ్వాసంలో కొట్టుకొని వస్తాం, మా మతం గొప్పదని మా విశ్వాసం గొప్పదనుకొని ఇక్కడే కొట్టాడుకుంటారా? దేశ పురోగతి కోసం ఈరోజు ఇక్కడ దేశంలోంచి వెళ్ళిన బౌద్ధ జ్ఞానం ఈ వైదికులు వచ్చి ఈ దేశంలో దమనకాండ మరణ హోమం సృష్టిస్తే సిలబస్లు పట్టుకొని బౌద్ధ భిక్కులు విదేశాలకి పారిపోయారు. విదేశాలలో ఇప్పుడు 15 దేశాలు ఎట్లా పోటీపడి డెవలప్ అవబోతున్నాయి, ప్రపంచానికే శాసిస్తున్నాయి. ఈరోజు మన దేశం దాదాపు బౌద్ధ దేశాల టెక్నాలజీ మీద ఆధారపడిందంటే లెక్కేసుకోండి. ఈరోజు చైనా వాడు మార్కెట్ క్లోజ్ చేస్తే మన దేశం 30% మార్కెట్ దెబ్బతింటుంది. అంటే ఎక్కడ ఉన్నాం మనము? విదేశాల మీద టెక్నాలజీ మీద ఆధారపడి విదేశాలు మీద డిపెండ్ అయిపోయి మనం బతుకుతూ మళ్ళీ మాది ఇంత పొడవు అంత పొడవు అని చెప్పుకుంటే ఎట్లా? కాబట్టి ఇక్కడ మీరు కన్వర్ట్ అయిపోయి ఈ దేశం మూలవా సిద్ధాంతాన్ని, ఈ దేశంలో ఉన్న ద్రావిడ శిష్టాన్ని, ఈ దేశంలో ఉన్న బౌద్ధ శిష్టాన్ని మీరు లేదు నిన్నగాక మన్న పుట్టిందని చెప్పేసి మీరు చెప్పడం ఏంటిది? అందుకే నేను అడుగుతున్నది, మీరు ఎందుకు కన్వర్ట్ అయ్యారనే ప్రశ్న మీరు వేసుకుంటే, మీరు హిందువులుగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు, ముస్లింలుగా ఎందుకు మీరు కన్వర్ట్ అయ్యారు, క్రైస్తవులుగా మీరు ఎందుకు కన్వర్ట్ అయ్యారని మీరు ప్రశ్న వేసుకుంటే దీనికి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నా ఉద్దేశం, ఈ వీడియో యొక్క ఉద్దేశం మిత్రులారా. ఆ విధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తారని ఆలోచిస్తున్నాను. మీరు ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాలు, కామెంట్లు, సలహా సూచనలు మొత్తం కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. నమో బుద్ధాయి.